హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? ఇవాళ మనం పంచ ఇంద్రియాలు అవి చేసే పనులు వాటి గురించి మనం ముచ్చటించుకుందాం. పంచ ఇంద్రియాలు అంటే 5 సెన్సెస్, 5 ఇంద్రియాలు. అవేంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కన్ను ఇంద్రియం అయితే అది చేసే పని. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి కదా. కళ్ళు చేసే పని చూడటం. సో చూడటం అనేది ఇంద్రియ విషయం. కన్ను ఇంద్రియం, చూడటం ఇంద్రియ విషయం. అలాగే చెవి ఇంద్రియం, వినటం ఇంద్రియ విషయం. అలాగే ముక్కు ఇంద్రియం, వాసన చూడడం ఇంద్రియ విషయం. నాలుక ఇంద్రియం, రుచి చూడడం ఇంద్రియ విషయం. అలాగే చర్మం. ఓకేనండి, ఈ 5 కూడా ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు. అయితే మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవాళ అంటే, కళ్ళు చేసే పని ఏంటి? చూడటం కదా. ఎవరికైనా సహజంగా పుట్టినవాడు ప్రతి ఒక్కళ్ళకి కోరికలు ఉంటాయి. చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవచ్చు. పెద్ద కోరికలు ఉంటాయి. ఆ దిశగా సాధన చేసి అవి కూడా సాకారం చేసుకోవచ్చు. కన్ను చేసే పని ఏంటి? చూడటం కదా. మరి చూడటాన్ని ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి, మనకు నచ్చిన నటుడి సినిమా రిలీజ్ అయింది, విడుదలైంది. దాన్ని చూడొచ్చు. ఒకసారి వెళ్ళొచ్చు, 2 సార్లు వెళ్ళొచ్చు. ఒకటే అదే పనిగా ఒకే సినిమాని పదే పదే చూసామనుకోండి, అది వ్యసనం. అది ఉండకూడదు. అక్కడ మనం మన నియంత్రణ ఉపయోగించుకోవాలి. ఓకేనండి, అంటే మన ఇంద్రియాలను నియంత్రించుకోవాలి అలాంటి విషయాల్లో. అలాగే ఇక్కడ చిన్న విషయం చెప్తానండి మీకు. ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకు భార్య, 2 బిడ్డలు ఉన్నారు. అయితే ఆ పిల్లవాడు ఈ మధ్యన ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చి ఆవిడ్ని కొట్టాడు. ఆవిడ చచ్చిపోయింది. ఎందుకు కొట్టాడు? నాన్న, నువ్వు ఎక్కువ వీడియోలు చూస్తున్నావు, వీడియో గేమ్స్ ఆడుతున్నావు, సో అది మంచిది కాదు, ఆపేసేయి అంది. ఆ పిల్లవాడు ఏమన్నా తెలిసి తెలియని వయసులో ఉన్నవాడా? కాదండి, 25 ఏళ్ల వయసులో ఉన్నవాడు. సో 25 ఏళ్ల పిల్లవాడికి అమ్మ చెప్పింది అర్థం కాదండి. మంచి చెడు ఏంటో వాడికి తెలీదా? తెలుసు. కానీ వాడెంత బానిసైపోయాడంటే ఆ ఆటలకు. అమ్మ చెప్పింది తప్పని వాడికి తోచింది. అమ్మని కూడా కొట్టి చంపాలన్నంత ఆలోచన వచ్చింది. ఎంత దుర్మార్గమో చూసారా? ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఇంద్రియాలను మనం నియంత్రించుకోవాలి. మన పిల్లలకు కూడా మనం ఈ విషయాలన్నీ తెలియచెప్పాలి. ఓకేనా అండి? సో కన్ను విషయం అది. సరే, ముక్కు, చెవి విషయంలో పెద్దగా మనకు సమస్యలు అనేవి ఎదురుకావు. ఎందుకంటే ముక్కు వాసన చూడడం, చెవులు పాటలు ఏదైనా వినడం, మంచి విషయాలు వినడాన్ని కూడా వ్యసనంగా మారిందనుకోండి. పాటలు వినడం కానీ, ఏదైనా వినడం కానీ వ్యసనంగా మారిందనుకోండి, అక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. లేదంటే ఎలాంటి ప్రమాదమైనా రావచ్చు. నెక్స్ట్ ఇదేంటి? నాలుక చాలా చంచలమైనదండి. స్థిరత్వం లేనిది నాలుక. ఎందుకని? మన ముందు షడ్రుచోపేతమైన తినే పదార్థాలు ఉన్నాయనుకోండి, షడ్రుచులతో కూడిన పదార్థాలు ఉన్నాయనుకోండి, లేదంటే బందర్ లడ్డూనో, తిరుపతి లడ్డూనో, అలాంటి పదార్థాలు ఉన్నప్పుడు అవి మనం ఒకటి తినచ్చు, అర తినచ్చు. కానీ అదే పనిగా తింటూ కూర్చుంటే అది మన శరీరానికి చాలా హానికరం. కాబట్టి అలాంటి విషయంలో మనం నియంత్రించుకోవాలి. ఇప్పుడు సొసైటీలో డయాబెటీస్ అనే లక్షణంతో, వ్యాధి కాదది లక్షణం, దాంతో అందరూ బాధపడుతున్నారు. ఎప్పుడైతే మనం అతిగా తింటామో అలాంటి వ్యాధులకు మనం గురికాక తప్పదు. కాబట్టి నాలుక విషయంలో చాలా ఎక్కువగా మనందరం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చక్కగా మీరు ఇవన్నీ తెలుసుకోండి, పాటించండి, మీ పిల్లలకు కూడా తెలియచెప్పండి. చాలా జాగ్రత్తగా వాళ్ళను పెంచుకోండి. ఎప్పుడైతే వాళ్ళు మీ మాట విని చక్కగా మంచి పదంలో, మంచి జీవితంలో మంచి వైపు అడుగులు వేస్తారో వాళ్ళు విజయానికే చేరువవుతారు తప్ప ఎక్కడ అపజయం పాలు కారు, మీకు గర్భశోకాన్ని మిగిల్చరు. కాబట్టి అలాంటి దిశగా మీరు వాళ్ళు వెళ్ళే దిశగా అడుగులు వేయించండి. మీరు ఆ ఆనందానుభూతిని అనుభవించండి. ఇలాంటివన్నీ తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం. కాబట్టి ఈ విషయం చెప్పాలని నాకు అనిపించింది. ఇంద్రియాలు 5: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. అవి చేసే పనులు ఇంద్రియ విషయాలు. సో వాటి విషయంలో మనం ఎప్పుడైతే కంట్రోల్డ్గా ఉంటామో మనకు ఎలాంటి ఇబ్బంది అనేది జీవితంలో కలగదు. కాబట్టి పిల్లలకు కూడా అదే నేర్పించండి. వాళ్ళ జీవితంలో మంచి చేసేలాగా వాళ్ళను
ప్రోత్సహించండి. మీరు వాళ్ళకి ఆదర్శం అవ్వండి. వాళ్ళు చాలా మందికి ఆదర్శం అయ్యేలాగా మీరు శిక్షణనివ్వండి. అప్పుడు చాలా మంది ఇవాల్టి ఇప్పుడు పిల్లలే కదా రేపటి పౌరులు. కాబట్టి వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఆ జాగ్రత్త వహించండి. చక్కగా వాళ్ళకి ఏది అవసరమో అదే నేర్పించండి. జీవితంలో వాళ్ళు ముందడుగు వేసి ఎదిగేలాగా తోడ్పడండి. అది మన బాధ్యత అని మీరు గుర్తించండి. ఎంత టైం లేకపోయినా మీరు పిల్లలకి కొంతైనా టైం కేటాయించాలి. వాళ్ళ జీవితంలో బాగుపడితే మనమే ఆనందపడతాం, వాళ్ళకి ఏమన్నా అయితే మనమే దుఃఖపడతాం. కాబట్టి వాళ్ళు బాధపడే పరిస్థితి మనం తీసుకురాకూడదు. పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అందరూ కేర్ఫుల్గా ఉండండి పిల్లల విషయంలో. చాలా అన్ని విషయాలు వాళ్ళకి తెలియచేయండి. ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలో తెలియచేయండి. ఏ పనులు చేయకూడదో కూడా చెప్పండి. అలా చెప్పడం వల్ల రేపటి తరం చాలా అందంగా తీర్చిదిద్దబడుతుంది. నేను మీ అందరికీ ఒకటే వేడుకుంటున్నాను, మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.